గోమాత, జై శ్రీరామ్, జై హనుమాన్. ఒక పక్షులు, ఒక జంతువులు, వాళ్ళకి ఉన్న జ్ఞానం మనకు లేదు. ఏమవుతుందంటే ఈరోజు నీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు విదేశాల నుంచి వెళ్ళి రోహింగ్యులు కానీ, ఇక్కడ రోహింగ్ నుంచి వెళ్ళి కానీ, ఇప్పుడు వీళ్ళు రోహింగ్యులు చాలామంది మన ఇండియాకు వచ్చారు. మన హైదరాబాద్ కూడా వచ్చారు. హైదరాబాద్లో కూడా నేను చాలా వరకు చూస్తున్నాను. నిన్న వాడు ఏదో ఏరుకుంటా వచ్చిండు, అది సామాను కట్టెలు ఏరుకుంటా ఉన్నాడు. ఎవరాయను అంటే నేను బర్మా సార్, నేను బర్మా నుంచి వచ్చిన సార్ అంటుండు. వాడికి హిందీ అసలు నీకు ఆధార్ కార్డు ఉందారా అడిగిన. ఆధార్ కార్డు లేదు సార్ అంటాడు. నీకు ఐడి కార్డు ఉందా అంటే ఐడి కార్డు లేదు అంటాడు వాడు. నేను అనగానే వాళ్ళు చూసి నలుగురు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు బండి మీద కూడా రాలే, వాళ్ళ బండి కూడా లేవు. ఇట్లా ఏం చేస్తారంటే ఈ గొడవలు అయినప్పుడు వాళ్ళంతా వీళ్ళతో కూర్చి వాళ్ళతో నుండి కంపల్సరీ మన హిందువుల మీద గొడవ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరందరూ కొంచెం జాగ్రత్త ఉండాలి. వాని ఐడి కార్డు అడగండి, వాడు ఎక్కడి నుంచి అడగండి, వానికి ఆధార్ కార్డు ఇవ్వద్దు. ఎందుకంటే మన పొలిటికల్ లీడర్స్ ఉన్నారు కదా కొంతమంది, ఇది మన వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ సపోర్ట్ చేసే గ్యాంగ్ కొంచెం ఉన్నది. వాళ్ళందరూ జైలుకు పోతారు. కానీ అందుకే వీళ్ళందరూ కంపల్సరీ జైలుకు పోతారు, జైల్లో ఉంటారు, బయటికి రారు. కొంతమంది వాళ్ళ సంగతులు అయిపోతాయి. అక్కడ మమతా బెనర్జీ అదే పని చేస్తూ ఉన్నది. ఇక్కడ మన తెలంగాణలో కూడా కొంతమంది మమతా బెనర్జీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకంటే చెప్తున్నంటే వాడు విదేశాల బయట దేశాల నుంచి వచ్చి మన తిని, మన గాడుపు తిని, మన భారతదేశం సొమ్ము తిని, మన హిందువుల ట్యాక్సీకి తిని వాళ్ళు ఇలా రివర్స్ అవుతారు. చూడండి ఆ వక్ఫ్ బోర్డు గురించి, అదంతా వాడిని అయ్యా భూమి, మన అయ్యా భూమి, మన హిందువులది, భారతదేశం భూమి అది. వాడు ఏదో ఇట్లా రాసుకొని చేసుకుంటూ పోయి హిందువులకు ల్యాండ్ లేకుండా చేస్తూ ఉన్నారు. ఇదంతా మీరు గమనించాలే. ప్రతి ఒక్కటి ఒక ఎలక్షన్ అప్పుడు ఆ బీజేపీకి ఓటేయండి. మీరు చాలా రోజులు స్వేచ్ఛగా ప్రశాంతంగా బతకగలుగుతారు. కానీ మన కాంగ్రెస్ని మరోసారి గెలిపిస్తే మాత్రం మనకి ఏం మిగలదు. చూసుకోండి, మీరు జాగ్రత్త ఉండండి. పక్షులకున్న జ్ఞానం మనకు లేదు. అవన్నీ ఆలోచించుకొని చేయాలని నేను కోరుకుంటున్నాను. జై గోమాత, జై శ్రీరామ్.